హలో ఫ్రెండ్స్, నేను మీ యోగి బొల్లోజు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తుంది. ఈ ఏడాదిన్నర కాలంలో పరిపాలన ఎట్లా ఉంది, ఇచ్చినటువంటి 6 హామీలు వాటితో పాటు ఉన్న స్కీమ్స్ కూడా అమలు చేస్తున్నారా లేదా, అమలు చేస్తారా, అసలు ఎలాంటి లోపాలు ఉన్నాయి, ఇలాంటి వివరాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ప్రస్తుతం ఉన్నారు టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ బుర్రా రవితేజ గౌడ్. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే బ్రదర్. నమస్తే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1.5 year అవుతుంది. ఈ 1.5 yearలో మీరు 6 హామీలు ఇచ్చారు. 6 హామీలు నిజంగానే నెరవేర్చారా? 100% 6 హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం చాలా సంకల్పంతో ఉంది. 6 హామీల్లో మెజారిటీ హామీలను మేము ఒక్కొక్కటిగా ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం, అమలు చేసుకుంటూ పోతా ఉన్నాం. బడ్జెట్కి అనుగుణంగా ప్రతి ఒక్క హామీని నెరవేర్చడానికి మేము కట్టుబడి ఉన్నాం. అయితే ఇచ్చిన హామీల్లో మహిళలకు ఏం చేశారు? ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ అన్నారు. మహాలక్ష్మి స్కీమ్లో మీరు ఏమేమి ఇచ్చారు? ఇప్పుడు మనం మహాలక్ష్మి స్కీమ్ తీసుకుంటే మనం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు సౌకర్యం మనం కల్పించడం జరిగింది. ఆ బస్సు సౌకర్యం కల్పించడం వల్ల మహిళలు దాదాపు ఒక్కొక్కరు వాళ్ళ ట్రావెల్ చేసే విధానం బట్టి 1500 నుంచి 2500 రూపాయల డబ్బులు వాళ్ళకు మిగులుతూ ఉన్నాయి రవాణా రూపంలో. కాబట్టి వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి కానీ, వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి కానీ ఈ మధ్యలో రవాణాకు సంబంధించిన ఛార్జీలు వాళ్ళు మిగుల్చుకోవడానికి వాళ్ళకి అవకాశం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ చాలా మంది మహిళలు ఈ ఫ్రీ బస్సు మాకు అవసరం లేదు, దీనివల్ల మాకు ఉపయోగం లేదని కూడా అంటున్నారు. దానికేమంటారు? అది కొంతమంది ప్రతిపక్షం చేసే కుట్ర తప్ప అందులో వాస్తవం లేదు. మీరు క్షేత్రస్థాయికి వెళ్ళినట్లయితే ఎవరైతే పేద మధ్యతరగతి మహిళలు ఉన్నారో వాళ్ళు దీన్ని ఆహ్వానిస్తూ ఉన్నారు, దీన్ని కొనసాగించాలని చూస్తూ ఉన్నారు. కావాలంటే మీరు బీఆర్ఎస్ పార్టీ దీనికి వ్యతిరేకంగా ఫ్రీ బస్సులు బంద్ చేయాలని చూస్తే కొన్ని కుట్రలు అంతే ప్రజలు ఏకతాటి మీదకి వచ్చి వాళ్ళని వ్యతిరేకించే పరిస్థితి మనం గమనించవచ్చు. మరి ఇదే మహాలక్ష్మి స్కీమ్లో ప్రతి మహిళకు కుటుంబంలో ఉన్న ప్రతి మహిళకి 2500 ఇస్తా అన్నారు, ఇచ్చారా? 2500 ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో ప్రతి మహిళకు ఇవ్వబోతా ఉన్నాం. బడ్జెట్ అనుగుణంగా ఖచ్చితంగా రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రతి ఒక్క 6 గ్యారెంటీలు ప్రతి ఒక్క హామీ ఇంప్లిమెంట్ చేయడానికి నిధులు కేటాయించడం జరుగుతూ ఉంది. సమయం సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. 500కే గ్యాస్ ఇస్తామన్నారు, సబ్సిడీ అసలు ఎవరికైనా వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. మీకు ఎవరన్నా రావట్లేదు అని చెప్పి వస్తే ఒకసారి మీరు స్క్రీన్ ముందు తీసుకొచ్చి మాట్లాడాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా మీరు తీసుకొస్తే నేను చూపిస్తా ఎవరెవరికి గ్యాస్ సబ్సిడీ వస్తుంది, ఎవరికి రావట్లేదు అని నేను చూపిస్తా. ఉచిత కరెంట్ అన్నారు, 200 యూనిట్లు ఫ్రీ ఇస్తా అన్నారు, అసలు ఎవరికి వచ్చింది? గృహజ్యోతి కింద ఎవరైతే నిజంగా రేషన్ కార్డు కలిగి ఫుడ్ సెక్యూరిటీ కార్డు కలిగి ఉన్న ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ పోయి దరఖాస్తు పెట్టుకున్నారు. ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో వాళ్ళందరికీ ఫ్రీ కరెంట్, జీరో కరెంట్ బిల్ అనేది ఖచ్చితంగా వస్తూ ఉంది. కాబట్టి ఎవరైనా కొంతమంది అప్లై చేసుకోకపోతే వాళ్ళకి మళ్ళీ కూడా అవకాశం ప్రభుత్వం కల్పించా ఉంది. కాబట్టి వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తాను. మరి రైతులకు ఏం చేసింది మీ కాంగ్రెస్ ప్రభుత్వం? రైతు భరోసా ఇటీవలని మనం చూస్తున్నట్లయితే 2-3 నెలల కిందనే రైతు భరోసా కూడా దాదాపు 65 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇచ్చింది ప్రభుత్వం. ఇంకా లబ్ధిదారులు ఉంటే మిగతా రైతు భరోసా కింద ఉన్న మిగతా హామీలను కూడా మేము నెరవేర్చే సిద్ధంగా ఉన్నాం. సన్న బియ్యానికి కూడా పండించిన వాళ్ళకి 500 బోనస్ కూడా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రైతు పక్షపాతి. అది ఈ రోజే కాదు, గత 2004 నుండి 2014 వరకు కూడా వైఎస్ఆర్ హయాంలో, రాజశేఖర రెడ్డి హయాంలో రైతులను రాజు చేసిన ఘనత అది కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. మరి నిజంగా మీరు రైతులకు అంత గొప్ప పని చేస్తే ఇప్పుడు పంటలు ఎండిపోతున్నాయి, నీళ్ళు ఇవ్వట్లేరు, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతితో మునిగిపోయింది అంటున్నారు. మరి నీళ్ళు ఇవ్వటంలో ఎందుకు ఫెయిల్ అయ్యారు? ఇప్పుడు తాగునీటికి కూడా ఈ వేసవి కాలంలో కటకట ఉన్న పరిస్థితి తెలంగాణలో ఉంది, దీన్ని ఎట్లా ఎదుర్కొంటారు? ముఖ్యంగా మనం చూసినట్లయితే నీటి గురించి మన బడ్జెట్లో దాదాపు 12,000 కోట్ల రూపాయలు మనం కేటాయించుకోవడం జరిగింది ఈ ప్రభుత్వంలో. ఆయకట్టు నిర్మాణం కావచ్చు, మరియు తాగునీటి సరఫరాకు కావచ్చు, లేదంటే కొత్త ప్రాజెక్టుల తుమ్మడిహెట్టి సీతారాం ప్రాజెక్టు నిర్మాణానికి కావచ్చు, ఇవన్నింటి ప్రాజెక్టుల నిర్మాణానికి ముందుకు వెళ్తూనే ప్రజల యొక్క తాత్కాలిక వేసవి కాలంలో తాత్కాలిక అవసరాలకు సరిపడా మంచినీటిని సరఫరా చేయడానికి ఖచ్చితంగా సరైన ప్రణాళిక ఉంది. ప్రణాళిక చేవేల ప్రాజెక్టు ద్వారా గ్రావిటీ ద్వారా ఇచ్చే డిజైన్ని రీడిజైన్ చేసి సొంతంగా ఇంజనీరింగ్గా మారి మన రాష్ట్ర ఖజానా కొల్లగొట్టింది మన కేసీఆర్ గారు. కాబట్టి ఈ 6 గ్యారెంటీలు, ఈ హామీలను మేము ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా వాటి యొక్క బడ్జెట్ లేకుండా లోటు బడ్జెట్ పెట్టి ఖజానా కన్నమేసింది కేసీఆర్ అని చెప్పి నేను తెలియజేస్తాను. అంటే రాష్ట్ర ఖజానా గురించి మాట్లాడగరావడం చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో ఉందని అంటున్నారు, దీనికి కారణం ఎవరు అసలు? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర మిగులు బడ్జెట్ 300 కోట్ల మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని లోటు బడ్జెట్గా రాష్ట్రంగా చేసింది కేవలం ఈ కేసీఆర్ మాత్రమే. కేసీఆర్ని జాతిపిత అంటున్నారు. జాతికి మంచి చేసేవాడిని, త్యాగాలు చేసేవాడిని జాతిపిత అంటారు. ఇట్లా
జాతికి కన్నం పొడిచి పైసలను తీసుకొని వేరే దేశాలలో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళని జాతిపిత అని ఎట్లా అంటారో మరి కేటీఆర్ గారు హరీష్ రావు గారికే తెలియాలి. అయితే మరి ఇప్పుడు అప్పులు ఉన్నాయని మీకు అధికారంలోకి రావడానికి ముందు తెలీదా? అంటే విచ్చలవిడిగా మీరు హామీలు ఇచ్చారు, స్కీములు ఇచ్చారు, ఇప్పుడు అవి ఇంప్లిమెంట్ చేయండి అని ప్రజలు అడుగుతున్న పరిస్థితుల్లో మా దగ్గర డబ్బు లేవు, మా ఖజానా కొల్లగొట్టింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నారు. అది ముందు తెలీదా మీకు? సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి సర్వే చేసి వాటి యొక్క లెక్కలను ఏ విధంగానైతే ప్రభుత్వం 10 ఏళ్ళు ప్రభుత్వం బయటకు రిలీజ్ చేయకుండా పెట్టిందో అదే విధంగా ప్రభుత్వంలో ఖజానా ఎంత ఉంది, వాటి యొక్క లోటుపాట్లు ఎంత ఉన్నాయని బయటకు తెలియకుండా ప్రతిసారి లక్ష కోట్ల బడ్జెట్ రిలీజ్ చేసి చెప్తే అది ఆ గణాంకాలు అనేటి వాస్తవిక గణాంకాలనే బయటకు రాకుండా చాలా గోప్యత ప్రదర్శించింది గత ప్రభుత్వం. అదేవిధంగా బడ్జెట్లో ఖాళీ చిప్ప మా చేతికి వచ్చింది, మా ప్రభుత్వం చేతికి ఖాళీ చిప్ప వచ్చిందని చెప్పి మేము ప్రజలకు చెప్పడం జరిగింది. మొత్తం కుండలన్నీ ఖాళీ చేశాక ఉన్న దాంట్లోంచి పలు సంక్షేమ పథకాలకు వడ్డిస్తూ ఉన్న దాంట్లో ప్రభుత్వాన్ని చాలా తక్కువ ఆర్థిక వనరులతో రాష్ట్రంలో అత్యంత భారీ సంక్షేమ పథకాలను మేము అమలు చేస్తూ ఉన్నాం. ప్రభుత్వాన్ని చాలా గట్టి సంకల్పంతో మేము ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తాం. వీళ్ళు ఉన్న మన జనరేట్ అయ్యే రెవెన్యూకు మించి అప్పులు చేసినారు. ఇంకొక దగ్గర వేరే ప్రపంచ బ్యాంకు దగ్గరికి పోయినా, ఏ బ్యాంకు దగ్గరికి పోయినా కూడా మనకు అప్పు పుట్టని పరిస్థితి. మనకు అప్పు పుట్టే అవకాశం ఉన్న ఒకే ఒకటి మూసీ ప్రాజెక్టు. మూసీ నది ప్రక్షాళన కొరకు మనం వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకురాగలుగుతాం తప్ప ఇక మనం వేరే దేని గురించి మనకు అప్పు పుట్టే పరిస్థితి లేదు. అట్లాంటి ఘోరమైన పరిస్థితి తీసుకొచ్చింది కేసీఆర్ గారి విధానం. అయితే మూసీ నది ప్రక్షాళన పేరుతో మీరు పేదల ఇల్లు కూడా కూలుస్తున్నారు అని కూడా అంటున్నారు, దానికి ఏమంటారు? మూసీ నదిలో ఏ ఒక్క పేదల ఇల్లు కూడా కూల్చడం జరగలేదు, అది అవాస్తవం. మీరు చూసినట్లయితే ఎలిమినగర్ ఏరియాలో మూసీ నది ఉంది. అక్కడ ఉన్న ప్రాంతంలో అక్కడి నుండి పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం గత సంవత్సరంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు. మా ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లను ఎవరైతే మూసీ పరివాహక ప్రాంతాల్లో అనుమతులు లేకుండా నిర్మాణాలు ఉన్నాయో, లేకపోతే భవిష్యత్తులో వాళ్ళకి ప్రమాదం జరిగే అవకాశం ఉందో వాళ్ళంటే అందరినీ స్వచ్ఛందంగా వాళ్ళు ఖాళీ చేసి వాళ్ళు డబుల్ బెడ్రూమ్ల ఇళ్లకు తరలి చాలా సంతోషం వ్యక్తం చేశారు ప్రజలందరూ. నీళ్లు నిధులు నియామకాలు అనే స్లోగన్తోనే తెలంగాణ ఉద్యమం చేసాం, తెలంగాణ సాధించుకున్నాం కదా. మరి ఇట్లా నిరుద్యోగుల విషయానికి వస్తే మీరు అసలు యువతకి కానీ నిరుద్యోగులకు కానీ ఏం చేశారు? ముఖ్యంగా గతంలో 2004 నుండి 2014లో తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు చూసుకున్నట్లయితే 2011లో 50,000 ఉద్యోగాలు, 2013లో కూడా ఎస్జిటి 12,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం నియామకాలు చేపట్టింది. 2014 నుంచి 2024 నుంచి మనం చూసుకున్నట్లయితే 2014 నుంచి 2024-23 వరకు 6 ఏళ్లలో కనీసం 60 ఉద్యోగాలు కూడా వేయని పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి మేము 2023 డిసెంబర్లో మేము ప్రభుత్వం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 59,000 ఉద్యోగాలను నియామక ప్రక్రియ చేపట్టింది, పూర్తి చేసింది. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో నియామకాలు అంటే కోర్టులు కేసులు అన్ని తిరిగేటోళ్ళు ఇప్పుడు పుస్తకాలు లైబ్రరీలు అంటూ తిరుగుతూ ఉన్నారు విద్యార్థులు. కాబట్టి కానీ అందరు ఆరోపణ ఏం చేస్తున్నారంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇచ్చినటువంటి నోటిఫికేషన్లను మీరు ఫిల్ చేసి మేమే ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు అంటున్నారు. సరే చూసుకుందాం, గ్రూప్ 1 ఎగ్జామ్ చూసుకుందాం. గ్రూప్ 1 ఎగ్జామ్ని 2 సార్లు కండక్ట్ చేసి గత ప్రభుత్వం విఫలమవుతా ఉంది. మేము కండక్ట్ చేసేటప్పుడు కూడా, మేము నిర్వహించేటప్పుడు కూడా ఎంతసేపు గ్రూప్ 1 మళ్ళీ రీకండక్ట్ చేయడం, రీనోటిఫికేషన్ వేయడం, గ్రూప్ 2 గ్రూప్ 3 రీనోటిఫికేషన్ వేయడం పెద్ద కష్టమా? కానీ ప్రభుత్వం యొక్క లక్ష్యము నియామకాలు చేపట్టడం మాత్రమే. రీనోటిఫికేషన్ వేసి మరింత కాలయాపన చేసి మళ్ళా విద్యార్థులను వాళ్ళ సమయాన్ని, వాళ్ళ విలువైన వయస్సును మేము కరిగించాలని మేము అనుకోలేదు. కాబట్టి గ్రూప్ 1లో గ్రూప్ 2 గ్రూప్ 3ని గత ప్రభుత్వం వేసేయారని అంటున్నారు, కానీ వాటిని సమర్థవంతంగా నిర్వహించి ఎలాంటి కేసులకు ఒత్తిళ్లు లేకుండా రిజల్ట్ ర్యాంకులు జనరల్ ర్యాంకింగ్ వరకు ఇచ్చినామంటే అది మా ప్రభుత్వం యొక్క నిబద్ధత. ఎన్నో నోటిఫికేషన్లు వేసి వాళ్ళు క్యాన్సిల్ చేసే చరిత్ర గత ప్రభుత్వం అయితే వేసిన నోటిఫికేషన్తో పాటు గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్ కూడా మేము కీర్తికి పోకుండా, మేము గొప్పలకు పోకుండా ఓన్లీ నిరుద్యోగుల యొక్క లక్ష్యాన్ని, నిరుద్యోగుల యొక్క జీవితాలను మార్చడం కోసం మాత్రమే మేము ఈ విధంగా ముందుకు వెళ్ళడం జరిగింది. మరి విద్యార్థుల పక్షాన మేము నిలబడతాను ఇంత గొప్పలు చెప్పుకుంటున్నారు, రియంబర్స్మెంట్ ఎందుకు కట్టట్లేరు, స్కాలర్షిప్లు ఎందుకు ఇవ్వట్లేరు? మీకు తెలుసా? మీరు కనుక చూసుకున్నట్లయితే మొన్న బడ్జెట్లో మీరు బడ్జెట్ పేపర్ తిరిగేస్తే మేము ప్రతి ఒక్క రంగానికి సంక్షేమ పథకాలతో పాటు ప్రతి ఒక్క రంగానికి మేము వైద్య రంగం, విద్యారంగం, ప్రతి ఒక్క రంగానికి మేము ఇవ్వాల్సిన ప్రాముఖ్యత మేము ఇచ్చాం. దాదాపు 12,000 కోట్ల నుంచి 20,000 కోట్ల వరకు విద్యారంగానికి కేటాయించాం.
అందులో ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి కూడా గత ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ బకాయిలన్నింటినీ కూడా మేము రియంబర్స్మెంట్ 2014-2004 విద్యారంగాన్ని అటకెక్కించిన పార్టీ ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ పార్టీ. యూనివర్సిటీలను నిర్వీర్యం చేసింది. గత 10 ఏళ్లలో తెలంగాణ ఉద్యమం అనేది యూనివర్సిటీల వేదికగా ఉద్యమం చెలరేగిన తరుణంలో యూనివర్సిటీలను తొక్కిపెట్టిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. అలాంటి బీఆర్ఎస్ పార్టీని తన్నింది విద్యార్థులు. అయితే ఆ విద్యార్థులకు చేదోడుగా ఉండడానికి, యూనివర్సిటీలను బలోపేతం చేయడానికి కంకణ బెద్దులై కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉంది. తెలంగాణలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము గొప్పగా పరిపాలన చేస్తామంటున్నారు కదా, మరి అసెంబ్లీ ఎలక్షన్స్లో అధికారంలోకి వచ్చిన మీరు పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చే వరకే సగానికి ఎందుకు పడిపోయారు? ఎమ్మెల్సీ ఎలక్షన్లో అసలు ఒక్క సీటు కూడా సాధించుకోలేని పరిస్థితికి ఎందుకు వచ్చారు? మీరు ఇది ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కైనాయని చెప్పడానికి ఇది నిదర్శనం. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ గవర్నమెంట్ మనము చూసుకున్నట్లయితే గత ఎన్నికల్లో బీజేపీ గెలిచిన పార్లమెంట్ స్థానాలు కేవలం 2018 ఎలక్షన్లో. 2024 వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీ యొక్క ఎంపీ స్థానాలు 0 అయితే ఎట్లా, వీళ్ళ 8కి పెరిగితే ఎట్లా? బీఆర్ఎస్ హ్యాండ్ ఓవర్ చేసింది. హ్యాండ్సప్. తెలంగాణ ప్రజలు కాల్చిన దెబ్బకు, ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చిన దెబ్బకు మేము ఎట్లా గెలవలేము సీట్లు, మా ఓట్లను బీజేపీకి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల, మేము బీజేపీకి మద్దతు తెలపడం ద్వారా లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న కవితను కాపాడుకోవడానికి చేసిన చీకటి ఒప్పందంలో భాగంగా బీఆర్ఎస్ తెర వెనుక బీజేపీకి మద్దతు తెలిపింది అనేది ప్రజలందరూ నమ్మిర్రు. ప్రజలందరికీ కూడా అర్థమైంది. మరి ప్రజలు మీ పక్షాన ఉన్నప్పుడు మీకెందుకు ఓట్లు పడలేదు పార్లమెంట్ ఎలక్షన్లో? పార్లమెంటు ఎలక్షన్లో మాకు ఓట్లు పడలేదు అనేది చాలా హాస్యాస్పదమైన విషయం. మేము దాదాపు 8 పార్లమెంటు స్థానాలు 2 పార్టీలను ఎదుర్కొని మేము 8 పార్లమెంటు స్థానాలు గెలుచుకున్నాము. అదే బీఆర్ఎస్ బీజేపీ వేరువేరుగా పోటీ చేస్తే మాత్రం 16కు 16 స్థానాలు, అంటే 17 స్థానాలు ఒక స్థానం ఎంఐఎం వదిలిపెడితే మిగతా 16 స్థానాలు మేము 100% గెలిచే అవకాశం ఉంటుండే అని నేను చెప్పదలుచు. అంత గెలిచే అవకాశం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్గిరి ఎందుకు ఓడిపోయారు? రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గారు పోటీ చేయడం మనందరికి తెలిసిందే. బీసీ వాదం కూడా బలంగా ప్రబలుతున్న తరుణంలో ఈటల రాజేందర్ గారు గెలిచారే తప్ప మా అభ్యర్థి తక్కువ ఓట్లు ఏం రాలేదండి. మా అభ్యర్థికి మేము పోటాపోటీగా ఎదుర్కొన్నాం. కానీ కొన్ని అంశాలు మేము ఓడిపోవడానికి కారణం తప్పితే ఈ ఉద్యమకారుడు అయితే కావచ్చు, లేకపోతే బీసీ నినాదం అయితే కావచ్చు, అది బాగా ఉపయోగపడింది. మా అభ్యర్థి మీద వాళ్ళు గెలవడానికి అదే కారణం. సరే, అట్లంటే మరి రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్లో ఎందుకు కాంగ్రెస్ బలం తగ్గింది? రేవంత్ రెడ్డి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే 2018 ఎలక్షన్లో కూడా రేవంత్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గంలో ఓడిపోవడం జరిగింది ఎమ్మెల్యేగా. అంటే రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని తగ్గించి చూపడానికి రాష్ట్ర వ్యాప్తంగా అతన్ని డిమోరలైజ్ చేయడానికి కేంద్రంలో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని తగ్గించడానికి జరిగిన కుట్రలో భాగంగా అక్కడ ఓటమి చెందడం జరిగింది. కానీ ప్రజాభిప్రాయం మాకు వ్యతిరేకంగా ఉందని మేము అనుకోవట్లేదు. అనేకమైన ఆర్థిక వనరులు, ఆర్థిక శక్తులు, వివిధ పార్టీలందరి కలయికగా ఏర్పడి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలహీనపరుద్దామనే ఒక కుట్ర జరిగింది తప్ప అది వేరే ఒకటి కాదు. అంటే మరి ఇప్పుడు సీఎంకి మంత్రులకి మధ్య గ్యాప్ ఉందని కూడా చర్చ జరుగుతోంది, అది నిజం కదా? సీఎంకి అంటే చైర్ల మధ్యలో గ్యాప్ ఉందా? లేదు, వాళ్ళ మధ్య సఖ్యత లేదు, కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. ఏమో ఉంటే సీఎం రేవంత్ రెడ్డి గారి చైర్ మధ్యలో ఉండి అటు ఇటు మంత్రుల చైర్లు ఉంటాయేమో తప్ప వ్యక్తిగతంగా వాళ్ళ మధ్య గ్యాప్ ఉన్నదని నేనైతే అనుకోవట్లేదు. అది చైర్ల మధ్య గ్యాపే కానీ వ్యక్తుల మధ్య గ్యాప్ కాదు. మా మంత్రివర్గం సమిష్టిగా ప్రజల సంక్షేమం, ప్రజల క్షేమం కోసం మాత్రమే పనిచేస్తూ ఉంది. వ్యక్తిగత కారణాలు ఏవి కూడా వారి యొక్క పాలనను ప్రతిబింబించవని చెప్పి నేను తెలియజేస్తాను. అంటే గ్యాప్ ఉందని ఎట్లా చెప్తున్నానంటే, ఈ మధ్య జరిగిన ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ స్థానానికి సంబంధించి మీ పార్టీ నుంచి నరేందర్ పోటీ చేశారు. నరేందర్ పోటీ చేసినప్పుడు ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉండడం వల్లనే నా ఓటమికి కారణం రేవంత్ రెడ్డి అని కూడా ఆరోపణ చేసినట్టుగా బయట వింటున్నాం. ఇది ముమ్మాటికి తప్పు. వాస్తవానికి నిరుద్యోగులు, ఉద్యోగులు అందరూ మా వైపు ఉండే మేము ఎమ్మెల్సీ గెలవాల్సే సిచ్యువేషన్ ఉండే. కేవలం 5,000 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. అది టికెట్ లేట్గా అనౌన్స్ చేయడం కావచ్చు, లేదంటే వివిధ కారణాలు కావచ్చు, వ్యక్తిగత కారణాలు కావచ్చు, అభ్యర్థి యొక్క వ్యక్తిగత కారణాలు కావచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ తన కార్యకర్తలు చాలా బలంగా పనిచేసినారు. కేవలం 5,000 ఓట్లతో మేము ఓడిపోయాం. ఒకవేళ మేము ఇంకొంచెం దృష్టి పెట్టుంటే ఖచ్చితంగా మేము ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలిచేవాళ్ళం. అంటే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మీకు ఇంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టడానికి ఎందుకు జాప్యం చేస్తున్నారు? మంచి ప్రశ్న అడిగారు. మీరు చూస్తున్నట్టయితే
సామాజిక న్యాయం అనేది కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యం. గత ప్రభుత్వంలో 34% ఉన్న రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ లోకల్ బాడీస్లో 21% తగ్గించి కేసీఆర్ గారు చాలా పెద్ద కుట్ర చేశారు. బీసీల యొక్క గొంతుకను తొక్కేశారు. నేడు మా ప్రభుత్వం, మా ప్రజాప్రభుత్వం బీసీల పక్షపాతిగా 52% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్ వర్తింపజేయాలనే ముఖ్య ఉద్దేశంతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తున్నమాట వాస్తవమే. మాకు ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే గత అసెంబ్లీ సమావేశాల్లో 42% రిజర్వేషన్ని మన పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టి వాటిని బిల్లు పాస్ చేయడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారికి ఈ ముఖంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ బీసీ సమాజం, యావత్ బీసీ సమాజం కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడబోతా ఉందని మేము తెలియజేస్తా ఉన్నాం. అంటే ఎస్సీలకు కూడా మేము ఏదో ఒక బెనిఫిట్ చేస్తామంటున్నారు. అసలు ఎట్లా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం? మీరు చూస్తున్నట్లయితే ఎస్సీ ఎస్టీలకు కూడా మన బడ్జెట్లో నిధులు కేటాయించినాం. దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఎస్సీలకు ఎస్టీలకు మనం కేటాయించుకున్నాం. వాళ్ళ యొక్క అభ్యున్నతి కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. దేశ స్థాయిలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ వర్గీకరణకు బిల్లు పాస్ చేసిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ గారికి దక్కుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక కాంగ్రెస్ పార్టీ సంస్థాగత విషయాలకు వస్తే, అంతకుముందు మీకు ఇన్ఛార్జిగా తెలంగాణకి దీపా మున్షి ఉన్నారు. ఆవిడ ఈ నీలం మధు ముదిరాజ్ అనే వ్యక్తికి టికెట్ ఇవ్వడం విషయంలో, ఎమ్మెల్యే టికెట్ కానీ ఎంపీ టికెట్ కానీ నేను మంత్రిని చేస్తా అని చెప్పి కూడా 200 కోట్ల రూపాయలకి డీల్ మాట్లాడుకొని అడ్వాన్స్ తీసుకున్నారని చెప్పి కూడా ఆరోపణలతోని దీపా మున్షిని మీరు ట్రాన్స్ఫర్ చేసి కొత్తగా మీనాక్షి నటరాజన్ని రంగంలో దించారని టాకు. దీనికి ఏం క్లారిటీ ఇస్తారు? ఆరోపణలని మీరే చెప్తా ఉన్నారు, దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇన్ఛార్జ్ మార్పు అనేది ఇది జరుగుతూనే ఉంది. గతంలో మాణిక్యం ఠాగూరం కావచ్చు, తర్వాత దీపదాస్ మున్షి కావచ్చు, ఇట్లా వాళ్ళ టెన్యూర్ అయిపోయిన కొద్దీ, కాల వ్యవధి ముగిసిన కొద్దీ కొత్త వాళ్ళు ఇన్ఛార్జ్ రావడం అది ప్రతి పార్టీలో ఉన్నదే. ఇది కాంగ్రెస్, బీజేపీ ఏ పార్టీకైనా కాల వ్యవధి ముగిసినప్పుడు మార్చడం అనేది సంస్థాగత నిర్ణయంగా ఆ పార్టీకి ఎవరైతే అవసరం ఉందో ఆ సమయంలో కొత్త ఇన్ఛార్జిని నియమించడం అనేది జరుగుతూనే ఉంటుంది. సో అది కేవలం ఆరోపణలు మాత్రమే. ఈ సంస్థాగత నిర్ణయంలో భాగంగా మాకు మీనాక్షి నటరాజన్ గారిని కేటాయించడం జరిగింది. అంటే బయట ప్రచారం ఏం జరుగుతుందంటే, అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు చాలా సీనియర్ కార్యకర్తలు, కమిటెడ్ కార్యకర్తలు, ఇట్లాంటి వాళ్ళని ఈ రేవంత్ రెడ్డి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక పక్కన పెట్టేశారు. ఈ మీనాక్షి నటరాజన్ కొత్త ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాతనే నిజంగా కష్టపడ్డ కార్యకర్తలకు అవకాశం దొరుకుతుందని తెలియజేసేలాగా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మొన్న విజయశాంతికి కావచ్చు, ఇంకొక వ్యక్తికి కావచ్చు, ఈ అద్దంకి దయాకర్కి కావచ్చు, వీళ్ళ ముగ్గురికి కూడా ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చిందని అంటున్నారు. నిజమేనాది? అంటే అంతకుముందు నిజంగానే కార్యకర్తలను పక్కన పడేశారు మీరు? కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ కార్యకర్తలను ఏ ఒక్క చెమట చుక్కను వృధాగా పోనీయదు. ఎవరైతే రక్తం చిందించి కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకురావడానికి శ్రమను పొడగొట్టారో వాళ్ళందరికీ సరైన సమయంలో సరైన అవకాశాలు లభిస్తాయని నేను భావిస్తూ ఉన్నాను. దానికి నిదర్శనం అద్దంకి దయాకర్ గారు. అద్దంకి దయాకర్ గారిని ఎవరు అడ్డుకోలేదు. రేవంత్ రెడ్డి గారు కానీ ఇంకోరు కానీ ఎవరు అడ్డుకోలేరు. అది ఒక సంస్థాగత నిర్ణయం. ప్రజల నుంచి విశేష స్పందన. అద్దంకి దయాకర్ గారికి ఏదో ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేశారు. పార్టీ కార్యకర్తలు కూడా కాదు, ప్రజలు డిమాండ్ చేశారు. కాబట్టి కష్టపడ్డ కార్యకర్తలు, ప్రతి ఒక్క కార్యకర్తను పార్టీ గుర్తిస్తుంది. మనం చూసినట్లయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల వారీగా కాంగ్రెస్ పార్టీ 3 ఎమ్మెల్సీలను నియమించుకున్నది. అందులో 2 తెలంగాణ ఉద్యమకారులు మనం అందులో చూస్తా ఉన్నాము. అద్దంకి దయాకర్ గారు, విజయశాంతి గారు. విజయశాంతి గారు 2014 వరకు తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేసినాక తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరి సోనియా గాంధీ గారిని వీరిని కలిశారు. ఇప్పుడు మళ్ళీ ఉద్యమకారులకు, ఒక మహిళకు గుర్తింపుగా మనం దీన్ని చూడవచ్చు. ఉద్యమకారులు, మహిళలకు మేము ఖచ్చితంగా మహిళలకు మేము ప్రోత్సాహం అందిస్తామని చెప్పి ఎమ్మెల్సీ ద్వారా 3లో ఒకరికి 33% రిజర్వేషన్ని పార్లమెంట్లో రాజ్యసభలో అమలు చేసింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఆధ్వర్యంలో. అయితే ఈరోజు మీనాక్షి నటరాజన్ గారి ఆధ్వర్యంలో ఒక ఎమ్మెల్సీ పదవి విజయశాంతి గారికి కట్టబెట్టడం మేము మహిళలకు మా పార్టీ ఇచ్చే గౌరవ సూచకంగా మేము చూస్తూ ఉన్నాం. మరి అట్లంటే మధు యాష్కి గౌడ్ ఈయన చాలా సీనియర్ నేత కాంగ్రెస్లో. అట్లాంటి ఒక సీనియర్ కార్యకర్తకి, సీనియర్ నాయకుడికి ఈ రోజు వరకు మీ పార్టీలో సరైన అవకాశం ఎందుకు దొరకలేదు? మధు యాష్కి గౌడ్ గారు ఒక న్యాయవాది మరియు అపారమైన అనుభవం, రాజకీయ అనుభవం కలిగిన నేత. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుల్లో ఒకరు. ప్రచార కమిటీ చైర్మన్గా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వాదాన్ని బలపరచడంలో కానీ, నిరుద్యోగ ఉద్యోగ అంశాల మీద పోరాటం చేయడంలో కానీ, ఉద్యమకారులను ఏకతాటికి తీసుకురావడం కానీ, ముఖ్యంగా
గద్దర్ గారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీలో చేరేలా చర్చలు జరిపింది. కానీ రాష్ట్రంలో చాలామంది ముఖ్య నేతలను ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారిని కూడా ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చిన ఘనత మధేష్ గౌడ్ గారిది. మధేష్ గౌడ్ గారు అవకాశాల కోసం కాంగ్రెస్ పార్టీలో లేడు. ఖచ్చితంగా పార్టీ మధేష్ గారి సేవలు ఎప్పుడైతే అవసరం పడతాయో ఖచ్చితంగా సరైన సమయంలో సరైన అవకాశం ఖచ్చితంగా పార్టీ ఇస్తుంది. ఆ నమ్మకం మదన్నకు ఉంది, మదన్న అభిమానులమైన మాకు కూడా ఉంది. కాబట్టి మాకు అందులో పదవీకాంక్షతో మేము రాజకీయాలకు రాలేదు. ప్రజలకు సేవ చేయడానికి, ప్రజలకు మంచి మెరుగైన పాలన అందించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అతని యొక్క సేవలను రానున్న రోజుల్లో ఒక మంత్రి పదవితో సన్మానిస్తారని చెప్పి మేము కూడా భావిస్తూ ఉన్నాం. అంటే నేను కూడా చాలా కాలం నుంచి చూస్తా ఉన్నా, మీరు కూడా కాంగ్రెస్ పార్టీ చాలా సీనియర్ కార్యకర్త, ఇదే ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా విద్యార్థి నాయకుడిగా కూడా జాబ్ క్యాలెండర్ విషయంలో కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి ఈ జాబ్ విషయంలో కానీ మీరు ఎన్నో పోరాటాలు చేశారు. మరి మీకు మీ పార్టీ నుంచి ఎలాంటి ప్రాతినిధ్యం లభిస్తూ ఉంది? ఉస్మానియా వేదికగా అనేక మంది విద్యార్థి నాయకులు అనేక రకాల పోరాటాలు చేశారు. నేను కాకతీయ యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న 2009 నుండి 2013 సంవత్సరంలో. అదేవిధంగా 2018లో న్యాయ వృత్తి విద్య కోసం నేను ఇక్కడ జాయిన్ అయినప్పటి నుండి నిరుద్యోగుల మీద, ఉద్యోగుల సంబంధించిన విషయాల మీద అనేక పోరాటాలు ఈ ఆర్ట్స్ కాలేజీ వేదికగా నేను చేశాను. బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, నిరంకుశ పాలన మీద వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసి ఎన్నోసార్లు అరెస్ట్ కావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నా యొక్క క్రమశిక్షణను, నా యొక్క పోరాటాన్ని గుర్తిస్తుందని నేను భావిస్తూ ఉన్నా. సరైన సమయంలో నాకు కూడా ఏదో ఒక మంచి అవకాశం కల్పిస్తుందని నేను నమ్ముతా ఉన్నా. అంటే మీ పార్టీ మీకు నిజంగా అవకాశం కల్పిస్తే ఎక్కడి నుంచి మీరు ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకుంటున్నారు? ఏ విధంగా వినియోగించుకోవాలనుకుంటున్నారు? ఒకవేళ పార్టీ నా యొక్క శక్తి సామర్థ్యాల మేరకు అక్కడ మా జిల్లాలో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇచ్చినా, లేదంటే హైదరాబాద్లో ఎక్కడ నేనైతే సరిగ్గా వినియోగించబడతానో అక్కడ నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను దాన్ని 100% దానికి నా బాధ్యత నెరవేరుస్తానని చెప్పి నేను తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ రవితేజ గారు. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, చూసారు కదా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇచ్చిన హామీలను కానీ స్కీమ్స్ను కానీ ఇంప్లిమెంట్ చేయడంలో సక్సెస్ అయ్యామని చెప్తున్నారు. దాంతోపాటు మొన్న జరిగిన బడ్జెట్ సెషన్స్లో వీళ్ళు ఇచ్చినటువంటి హామీలకు, స్కీమ్స్కు ప్రతి రంగానికి కూడా బడ్జెట్ ఇచ్చాము, ఎక్కడా లోటు చేయట్లేము, విద్యార్థులకు, నిరుద్యోగులకు, రైతులకు, మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా మేము చేయూతనిస్తున్నామని చెప్పి కూడా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. మనతో ఇలాంటి విషయాలు పంచుకున్నందుకు థ్యాంక్స్ రవితేజ గారు. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.